అనదర్ బ్రేకింగ్ న్యూస్. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం చిల్లకూరు 114వ పోలింగ్ కేంద్రం దగ్గర టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. వైసీపీ అభ్యర్థి మేరిగ మురళి టీడీపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాలు కర్రలతో తలపడ్డాయి. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినాయి. ఘర్షణకు దిగిన వారిని చెదరగొట్టిన పోలీసు బలగాలు కొందరిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అది చూస్తున్నాం. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం చిల్లకూరు 114వ పోలింగ్ కేంద్రం దగ్గర టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. వైసీపీ అభ్యర్థి మేరిగ మురళి టీడీపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాలు కర్రలతో తలపడ్డాయి. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినాయి. అక్కడ ఘర్షణకు దిగిన వారిని చెదరగొట్టిన పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఈ వ్యవహారానికి సంబంధించి అసలు ఎవరిని ముందు రెచ్చగొట్టారు? ఎవరిని అదుపులోకి తీసుకున్నారు చివరికి పోలీసులు? సురేష్, తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గ పరిధిలోని చిల్లకూరు హై స్కూల్ సమీపంలో బూత్ వద్ద అటు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉదయం నుంచి కూడా టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఇద్దరు నేతలు కూడా వైసీపీ నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్నటువంటి మేరిగ మురళీధర్ తో పాటు టీడీపీ నాయకుడి మధ్య చిన్నపాటి వివాదం చోటు చేసుకుంది. దీంతో ఇరు వర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా ఒక్కసారిగా అక్కడికి చేరుకోవడంతో ఇద్దరి మధ్య కూడా ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు రాళ్లు రూకోవటం, కర్రలతో దాడి చేసుకోవడంతో పలువురు కార్యకర్తలు కూడా గాయపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అక్కడ ఒక ఉద్రిక్తపూరితమైనటువంటి వాతావరణం అయితే కొనసాగుతుంది. మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. పెద్ద ఎత్తున అక్కడ టీడీపీ వైకాపా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘర్షణకు దిగుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడవచ్చు స్క్రీన్ మీద. పెద్ద ఎత్తున ప్రస్తుతం అయితే అక్కడ ఆ గూడూరు చిల్లంకూరు వద్ద ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. అటు పోలీసు బలగాలు కూడా అక్కడికి చేరుకున్నటువంటి వాతావరణం ఉంది. పోలీసులు వాళ్ళందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. ఇరు వర్గాలను కూడా అక్కడి నుంచి పంపించి వేసి అక్కడ పోలింగ్ సందర్భంగా జరుగుతున్నటువంటి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం అయితే పోలీసు యంత్రాంగం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనకు ఇప్పుడే ఒక తాజా అప్డేట్ కూడా అందుతోంది. తిరుపతి రామచంద్రాపురం మండలం బ్రాహ్మణ కాలువలో ఉద్రిక్తత నెలకొందని మనకు సమాచారం అందుతోంది. దొంగవట్లు ఓసేందుకు వచ్చినటువంటి వైకాపా కార్యకర్తలను టీడీపీ శ్రేణులు అడ్డుకోవడం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో గాల్లోకి పోలీసులు కాల్పులు కూడా జరిపారని మనకు సమాచారం అందుతోంది. అటు సిఆర్పి బలగాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవకాశం కూడా కల్పిస్తున్నట్లుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. ఇది తాజా సమాచారం. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం బ్రాహ్మణ కాలువలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అటు వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసు బలగాలు గాల్లోకి కార్పులు కూడా జరిపినట్టు మనకు సమాచారం అందుతోంది. ప్రస్తుతం అయితే అక్కడ తిరుపతి బ్రాహ్మణ కాలువలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితికి సంబంధించి మనకైతే తాజా అప్డేట్ అయితే అందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు సత్యసాయి జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే అక్కడ రిగ్గింగ్ జరుగుతున్నటువంటి ప్రాంతానికి టీడీపీ నేతలు నల్లమడ మండలం నల్లసింగయ్య గారి పల్లె టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో పల్లె సింధూర, పల్లె రఘునాథరెడ్డి ఇద్దరు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. టీడీపీ అభ్యర్థి సింధూరారెడ్డిపైకి అటు వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో అటు వైకాపా టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న
ఉన్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తూ ఉంది. ఇవి లేటెస్ట్గా ఈ 2 అప్డేట్స్. అటు గాల్లోకి పోలీసులు కాల్పులు జరపడం, తిరుపతి నియోజకవర్గం పరిధిలోని రామచంద్రాపురం మండలం బ్రాహ్మణపల్లిలో ఈ ఘటన గాల్లోకి కాల్పులు జరిపినటువంటి ఘటన చోటు చేసుకుంది. మరోవైపు పల్లె రఘునాథరెడ్డికి సంబంధించి సత్యసాయి జిల్లాలో రిగ్గింగ్ ప్రక్రియ జరిగిందంటూ అక్కడ పరిశీలించేందుకు వెళ్ళినటువంటి నేతల మీద వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడినటువంటి ఘటన తాజాగా చోటు చేసుకుంటా ఉన్నాయి. సురేష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ.